Hi friends, welcome to Model Ideas. You are watching Model Ideas Rajendra Bonla. This is Rajendra Bonla, soft skill trainer, personality development, motivational speaker and impact trainer. మిత్రులారా 28,000 మంది సబ్స్క్రైబర్తో సాఫీగా మనం వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్ అందరికీ. నా మీద నమ్మకంతో ఛానల్ని ఇంత ముందు కల్పిస్తున్న మీ అందరికీ. ఇంకొక విషయం ఏంటంటే, మరి ఈ వీడియోలో మీరు ఏం చెప్తున్నారు సార్ కొత్త విషయాలంటే, మనకి హెల్త్ యూనివర్సిటీ ఉంది కదా, కాలేజీ నారాయణరావు హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ వచ్చేసినాయి. దీంట్లో వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థులు చాలామంది కూడా మనల్ని అడుగుతున్నారు, సార్ బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటిది, ఎలా చేయాలి. ఈ వీడియో చాలా డెప్త్గా ఇందులో నేను మాట్లాడతానండి. ఈ రాబోయేటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతున్న కూడా చాలా ఎనాలిసిస్ చేస్తూ ఇదొకటి దీంట్లో ఉంటుంది. బీఎస్సీ సంబంధించిన నోటిఫికేషన్, నర్సింగ్ నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. సో దీనికి సంబంధించి దీనికి డీటెయిల్స్ ఏంటి, ఈ కోర్స్ చదవాలంటే ఏంటిది. నెక్స్ట్ వచ్చేసి ఎంఎల్టీ, సో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఇందులో వచ్చేసి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్. సో ఎంఎల్టీ దీన్ని ఎన్ని రోజులు చదవాలి, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, ఓకేనా. తర్వాత వచ్చేసి చివరి ఉంది బీఎస్సీ నర్సింగే, కానీ ఇది వచ్చేసి పార్ట్ నర్సింగ్ అంటారు, అంటే తక్కువతో వచ్చేది. 2 సంవత్సరాల్లో చేసే నర్సింగ్, 4 సంవత్సరాల నర్సింగ్, 2 సంవత్సరాల నర్సింగ్, ఎంఎల్టీ, ఆ తర్వాత బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇలా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటాయి, ఓకేనా. ఆన్లైన్ అప్లై, లాస్ట్ డేట్, ఎలిజిబిలిటీ, ఏ సర్టిఫికేట్ ఆన్లైన్ అప్లై చేయాలి, ఫీజు ఎంత కట్టాలి, దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉండదా, ఓకేనా. దీనికి లిస్ట్ ఎలా పెడతారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, సీట్ వచ్చిన తర్వాత మనము ఎక్కడ వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి, అసలు మీకు A to Z క్వశ్చన్కి ఇంకా మీకు వేరే క్వశ్చనే రాకుండా అన్ని ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటాయి. మరి ఇంత డెప్త్గా నేను ఇచ్చిన కాబట్టి మీరు చేసేది ఒకటే, ఓపికగా చూడడం, స్కిప్ చేయకుండా చూడడం. అందుకే ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి. ఓపిక లేని వాళ్ళు మీకు సంబంధించిన వేరే ఛానల్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేవి ఉంటాయి కాబట్టి అవి చూసుకోవచ్చు, ఓకేనా. సో దిస్ ఈజ్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ ఛానల్ అనమాట. కాబట్టి ఓపుకున్న వాళ్ళు చూడండి. వీడియో కనుక నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేస్తే చేసుకోండి. నా ఛానల్ మీకు అవసరం ఉందంటే చేసుకోండి, ఓకేనా. రైట్, కంటిన్యూ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యూఆర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేంద్ర బోలా యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మన కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యూనివర్సిటీ ఇప్పటికి మనకు నోటిఫికేషన్ ఇచ్చేసింది. దీంట్లో వచ్చేసి మనకి ఈ వీడియోలో నేను చెప్తున్న విషయం ఏంటంటే, నర్సింగ్ కోర్సు 2 years, బీఎస్సీ నర్సింగ్ 2 years కోర్స్ కూడా ఉందండి. దీంట్లో 4 years కోర్స్ ఉంది, 2 years కోర్స్ ఉంది. అయితే మరి 4 years కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అనే సంబంధించి ఇప్పటికే వీడియో అయితే అప్లోడ్ చేశాను. తర్వాత ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు, దానికి సంబంధించింది ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. తర్వాత వచ్చేసి మళ్ళీ బీపీటీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఆ కోర్సుకు సంబంధించింది కూడా అప్లోడ్ చేశాను. ఇక దీంట్లో వచ్చేసి 2 years నర్సింగ్ కోర్సు గురించి నేను చెప్తున్నాను, ఓకేనా. సో కరెక్ట్గా వినండి. కోర్స్ ఎవరు చేయొచ్చు, 2 years ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ 18th నుండి మనకు స్టార్ట్ అయింది, 27 లాస్ట్ డేట్, ఓకేనా. January 27 లాస్ట్ డేట్. ఇక ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలనుకుంటే ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో 1600 పే చేయాలి. రిమైనింగ్ క్యాస్ట్ వచ్చేసి 2000 పే చేయాలి, ఓకేనా. ఆన్లైన్ అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ కనిపించే మొబైల్ నెంబర్లకి మనం కాల్ చేయొచ్చు. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకొని కంప్లీట్ అప్లై చేసుకోవడం అనేది ఆన్లైన్ అండి, ఓకేనా. అయితే ఈ కోర్సుకి ఇప్పుడు మనం అనుకునేటువంటి ఈ కోర్సుకి ఓన్లీ ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్ అండి, ఓకేనా. మెన్కి అవకాశం లేదు, క్లియర్గా ఇక్కడ చెప్పేశారు. ఓన్లీ ఉమెన్ షుడ్ అప్లై ఫర్ దిస్ అని, ఓకేనా. నర్సింగ్ మెన్ ఉమెన్ ఎవరైనా చేయొచ్చు. ఫిజియోథెరపీ కానీ బీపీటీ కానీ దీనికి మాత్రం కేవలం ఉమెన్ మాత్రమే చెప్పేశారు, రైట్. అయితే ఎలిజిబిలిటీ విషయంలో తీసుకుంటే ఎవరు దీనికి ఎలిజిబుల్ ఈ 2 years నర్సింగ్ కోర్స్కి అంటే, వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయంలో ఉన్నారంటే కంపల్సరీగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి, ఓకేనా. +2 ఉండాలి. అయితే ఈ +2 అనేది ఏ బైపీసీ అని అడగలేదు. నిజానికి కామన్గా అన్నిటికీ బైపీసీ అడుగుతారు. ఇక్కడ ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఈవెన్ ఓపెన్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా అర్హులు అని చెప్పేశారు. అయితే దీంతో పాటు అంటే ఇక్కడ సిఈసీ, ఎంపీసీ, బైపీసీ ఎవరు చదివినా ఈ కోర్స్కి ఎలిజిబుల్. కానీ దీంతో పాటు ఇంకేం ఉండాలంటే, షుడ్ హ్యావ్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ఫ్రమ్ ఎన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. అంటే 10th అయిపోయిన తర్వాత కొద్దిమంది స్పెషల్గా ఈ మిడ్వైఫరీ అనేటువంటి ఒక కోర్సు చేస్తుంటారు, జిఎన్ఎం లాగా అంటారు, పార్ట్ 2 జిఎన్ఎం. అలాంటి కోర్సు చేస్తుండాలి. లేదంటే వొకేషనల్లో కూడా దీనికి సంబంధించిన కోర్సెస్ కొన్ని ఉంటాయి, అలాంటిదైనా చేసి ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ
మిడ్వైఫరీ కోర్స్ అన్న కూడా మనం చేసి ఉండాలి. అలాంటి వాళ్ళు అంటే ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఇదో 2 సంవత్సరాలు ఇప్పుడు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివి ఈ మిడ్వైఫరీ 2 సంవత్సరాలు చదివారు, లేదా మిడ్వైఫరీ 2 సంవత్సరాలు చదివి ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివారు, అంటే 4 సంవత్సరాలు ఆల్రెడీ అయిపోయింది వాళ్ళకి. కాబట్టి ఇంకొక మిగతా 2 years మాత్రమే ఇక్కడ చదువుతారనమాట. అందుకని 2 years నర్సింగ్ కోర్స్ అనమాట. ఓకేనా, రైట్. దీంట్లో వచ్చేసి గవర్నమెంట్ సర్వీస్ వాళ్ళు అంటే ఆల్రెడీ ఇప్పుడు మిడ్వైఫరీ చేసి ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్సును చేస్తూ వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. ఏజ్ వచ్చేసి వాళ్ళకి 45 years వరకు ఉన్న వాళ్ళు కూడా చేసుకొని పెట్టుకోవచ్చు, రైట్. ఇక రూల్స్ రెగ్యులేషన్ చూసుకుంటే 40% సీట్స్ ఏమో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు మేనేజ్మెంట్ కోట. గవర్నమెంట్ కాలేజ్ సీట్లు వచ్చి 60% గవర్నమెంట్ కన్వీనర్ కూడా పంపిస్తుంది. గవర్నమెంట్ కాలేజీలో 100 seats అనేది గవర్నమెంటే పంపిస్తుంది కాబట్టి ఇక్కడ మేనేజ్మెంట్ కోట అంటూ ఏమీ ఉండదు. సో వాట్ ఆర్ ద సర్టిఫికేట్ దట్ వీ నీడ్ టు అప్లోడ్? సో సర్టిఫికేట్స్ ఆఫ్ దట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నథింగ్ బట్ SSC memo. It should be in the PDF format and in between 150-500 KB కన్నా తక్కువగా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ 10th లోపల ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్లు ఎన్ని ఉంటాయని ఇంటర్మీడియట్ లాంగ్ మేము, తర్వాత టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, నెక్స్ట్ రెసిడెన్సీ సర్టిఫికేట్. ఇవి కామన్గా మనకి అవసరం ఉండేటువంటి సర్టిఫికేట్స్ అనమాట. ఓకేనా, ఇవన్నిటిని కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది. తర్వాత దీంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఎవరైనా ఉద్యోగులు ఉండే వాళ్ళకి ఆధార్ కార్డు కంపల్సరీ. ఓకేనా, సర్వీస్ సర్టిఫికేట్, లేటెస్ట్ మీ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్. ఇట్ షుడ్ బి ఇన్ ద JPG ఫార్మాట్, నాట్ ఇన్ ద PDF ఫార్మాట్. 100 KB లోపల ఉండాలి. సో ఆన్లైన్లోకి అప్లై చేసుకుంటే ఇక రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో మనం చూసుకుంటే లోకల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓకేనా వాళ్ళకి ఇక్కడ వచ్చేసి 85% రిజర్వేషన్ ఉంటుంది. నాన్ లోకల్కి వచ్చి 15% రిజర్వేషన్ ఉంటుంది. ఉమెన్ కేటగిరీకి వచ్చేసి స్పెషల్గా 33% రిజర్వేషన్ ఉంటుంది. ఇక ఎస్సీలకి 15% రిజర్వేషన్, ఎస్సీలకి 6% రిజర్వేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బీసీలు అందరు కలిపి 29% రిజర్వేషన్. దీంట్లో BCA 7, BCB 10%, BCC 1%, BCD 7% అండ్ BCE 4% రిజర్వేషన్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5% రిజర్వేషన్ స్పెషల్గా ఉంటుంది ఇక్కడ, రైట్. దీంతో పాటుగా మరి వీళ్ళకి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందా అంటే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత దీనికి సిలబస్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఓకేనా, ఈ మెరిట్ లిస్ట్ని ఏ రకంగా తీసుకుంటారంటే ఇంటర్మీడియట్ మార్కులు ఎట్ ద సేమ్ టైం ఈ GNMలో వీళ్ళు సంపాదించినటువంటి 2 మార్కులను బేస్ చేసుకొని వీళ్ళని మెథడ్కి సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇంటర్మీడియట్ మార్కులు ఎట్ ద సేమ్ టైం మన GNM వీళ్ళు పూర్తి చేసి ఉంటారు దాని మార్కులు 2 చూసుకొని ఎవరైనా టైఅప్ అయితే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చూసి హూ ఈజ్ దట్ మోర్ దెన్ అన్న వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఫీ విషయం తీసుకుంటే గవర్నమెంట్ కాలేజ్ మనకి 6,000 ఉంది, ప్రైవేట్ కాలేజ్లకు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద కాలేజెస్ పైన ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. 2 years కోర్సే కాబట్టి ఈజీగా తొందరగా పూర్తి చేయడానికి ఇది ఒక మంచి ఛాన్స్ అనమాట. ఓకేనా, రైట్. సో దిస్ ఆర్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ 2 years nursing course in that college Narayana Rao Health University. Okay, my dears, I think I have given complete details in this video. Then if you have any doubts, then you can ask me doubts and I'm ready to give that answers to it anytime. Okay, thank you and all the best.